బావున్నావా చెల్లి? మీరు వేరే కాపురం పెట్టిన తర్వాత నేను రావడం కుదరలేదు. ఇన్ని రోజులకు తీరిక దొరికింది. బాగుండకేం? నీకులాగా చిన్న కొంపలో ఇరుకుగా ఉన్నానా ఏంటి బావుండకపోవడానికి? ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఉంటారులే చెల్లి, దానికేముంది? చూసావా, మా ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, ఇంట్లో పని మనిషి, వంటవాడు, అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం లేదు నీకులాగా అని వెటకారంగా మాట్లాడుతుంది. అయినా పిచ్చుక అదేం పట్టించుకోదు. మళ్ళీ చిలుక ఇలా అంది. అవును, పనులంటే గుర్తొచ్చాయి. అన్ని పనులు పని మనిషిలాగా నువ్వే చేయకపోతే ఒక పని మనిషిని పెట్టుకోవచ్చుగా. పని మనిషిని పెట్టుకునేంత స్తోమత లేదులే చెల్లి మాకు. అయినా మా పనులు మేము చేసుకుంటున్నాం కదా, మళ్ళీ పని మనిషి ఎందుకు? హా, అవునులే, అందరూ నాలాగా కూర్చుని తినేంత అదృష్టంతో పుడతారా ఏంటిలే అని దెప్పి పొడిచినట్టు మాట్లాడుతుంది. సరే వస్తా.